చేయాలి, సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు చేసిన మేలును ప్రియులారా నీ ముందున్న వారికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి నువ్వు తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పక్షాన, దేవుని పని విషయంలో నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తావో దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరిచి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వారితో ఆరాధించకపోతే అది నీ ద్వారా దేవుడు మహిమపరచబడడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వారితో ఏకీభవించకపోతే దేవుడు నీ ద్వారా మహిమపరచబడడు. దేవుని సన్నిధిలో అక్కడ ఏం జరుగుతుందో అది నువ్వు చేయగలిగితే నా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఐడియల్గా కూర్చున్నా అది దేవుడు మహిమపరచబడ్డు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అది చేయాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవునితో మనం పని పెట్టుకోవడానికి వస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చెప్పండి మాట. అందరు కూడా మాట చెప్పండి. సమాధానము చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానము వాక్యము ద్వారా. వాక్యము చెప్పినది మనం విన్నప్పుడు ఈ సమాధానాన్ని మనం కనుగలుగుతాం. ప్రియులారా, ఈరోజు మనుషులందరూ కూడా సమాధానానికి భిన్నంగా అసమాధానాన్ని ప్రేరేపించవచ్చు. మా వదినతో నేను మాట్లాడలేదు, మంచి పని చేసావు, మాట్లాడబోక. మా అత్తతో నేను అసలు వచ్చింది కానీ పెళ్ళిలోకి అసలు నా ముఖమే చూడలేదు, మంచి పని చేసావు, దాన్ని అలాగే అవ్వాలా? అమ్మ, అది అన్యులు, నువ్వు దేవుని బిడ్డవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువుల్ని ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెడితే వాళ్ళ నెత్తి మీద కుంపటి పెట్టినట్టు ఉంటుంది అనమాట. నన్ను ఎందుకు భోజనానికి పిలిచారు వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజుల్లో వాళ్ళు పిలిచామంటే ఏదో విషయం పెట్టిపోయి చంపేశారా మనం అంటారు. కానీ దేవుని బిడ్డలైన మనం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలా? దేని గురించి? దేని గురించి చెప్పండి. దేని గురించి? కొంచెం గట్టిగా చెప్తే ఏం పోయింది? దేని గురించి? స్కూల్లోని, కాలేజీల్లోని, మీ ఫ్రెండ్స్తోను. ఎందుకంటే మనం వీఆర్ గాడ్స్ పీపుల్. మనం దేవుని బిడ్డలం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనల్ని రక్షించాడు. మనకు దేవుని మాట ఇచ్చాడు. మనకు పరలోకం ఉంది, మనకు ఆశీర్వాదం ఉంది. లోకంలో మనుషులు ప్రయత్నం చేసినవన్నీ విఫలమవుతాయి. కానీ మనము దేవుని నామంలో ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఆ విశ్వాసాన్ని దేవుడికి ఇచ్చాడు కనుక వీఆర్ సంథింగ్ డిఫరెంట్ దెన్ పీపుల్. మనుషులు లోకంలో ఉన్న వారి కంటే మనము చాలా డిఫరెంట్, వ్యత్యాసం కలిగిన వారం. కనుక ఏం చేయాలి? మనము సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడకపోతే దెయ్యాలు నీ వెనకాతల వస్తాయి. సమాధాన పడకపోతే ఏమొస్తాయి? దురాత్మలు, దెయ్యాలు, విభజించే దెయ్యాలు, కక్షను